దేశంలోని నిరుపేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక బీజేపీ పార్టీకే దక్కుతుందని ఆ పార్టీ బీజేపీ టేకుమట్ల మండల అధ్యక్షులు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోరుతూ బీజేపీ నాయకులు టేకుమట్ల మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు టేకుమట్ల మండలంలో మరి ఆరూరి రమేష్ గారి గెలుపు కోసం మరి పార్లమెంట్ అభ్యర్థి అధిక విజయం చేయడానికి ఇవాళ టేకుమట్ల మండలం నుండి అన్ని గ్రామాలు కలుపుకొని ఇలా బైక్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మేము ఈ ర్యాలీలో పబ్లిక్ మరి గుర్తు చెప్పడానికి పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వడానికి ర్యాలీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మేము రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం, ప్రతి సభల్లో నువ్వు గాడిద గుడ్డు చూపెడుతున్నావు, అసలు గాడిద గుడ్డు పెడుతుందా పక్షులు గుడ్లు పెడితే ఫస్ట్ సీఎం తెలుసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి తెలుసుకునే విషయం జంతువులు గుడ్లు పెడితే పక్షి గుడ్లు పెడతా అని తెలుసుకోవాలి. ఇవాళ గుడ్డును పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నావు. ఇవాళ నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. తెలిసిన మాటలను అబద్ధం చెప్తా ఉన్నావు. ఇవాళ ఈ రాష్ట్రంలో తిరుగుకుంటూ నానా రకాల అబద్ధాలు చెప్తా ఉన్నావు. రేవంత్ రెడ్డికి టేకుమట్ల మండలం నుండి హెచ్చరిస్తున్నాం. ఈ గ్రామాలలో దేశం మొత్తం అందులో భాగంగా ఈ గ్రామంలో అన్ని గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. అన్ని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఇవాళ శ్మశాన వాటికలు, మరుగుదొడ్లు, కొత్త గ్రామ పంచాయతీలు, మరి సీసీ రోడ్లు, అదే రకంగా మనిషికి 6 కిలోల బియ్యం, మరి ఇవాళ కరువు పని ఏదైతే 100 రోజుల పథకం ఉందో దానికి 300 రూపాయలు కూడా పెంచిన ఘనత మరి నరేంద్ర మోడీది. ఇవాళ మేము ఇన్ని ఇచ్చినా కూడా మీరు అబద్ధాలు చెప్పకుండా ప్రజలను మోసం చేయడానికి మళ్ళొకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, నరేంద్ర మోడీ చెప్పిన అభివృద్ధి చేసిన విషయాలు ప్రజలకు చెప్పండి. మీరు చేసినట్టు కాదు. మొన్న ఈ కొత్త ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా అది నరేంద్ర మోడీకి ఇచ్చిన పైసలే అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ అందుకే మేము చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో పార్లమెంటు అభ్యర్థి అధిక విజయంతో గెలుస్తూ ఉన్నాడు. ఇవాళ అది ఓర్వలేకనే అబద్ధాలు మీరు చెప్తా ఉన్నారు. ఈ అబద్ధాలకు, ఈ మోసాలకు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ గాడిద గుడ్డు కాదు, గాడిద గుడ్డు నువ్వు పెడతావో తెలుసుకో, గుర్తుంచుకో అంటున్నాం.